ఓకే. బేసిక్ యూఐని సారీ బేసిక్ కన్ఫిగరేషన్ ఫస్ట్ నుండి స్టార్ట్ చేద్దాం. లైక్ చేసేటప్పుడు ప్రొఫెషనల్ గా చేసుకుంటూ పోతాం. సో ఫస్ట్ వచ్చేసి కాలర్స్ డాట్ సిఓ వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ జనరేటర్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ కెమెరా ఐకాన్ ఉంటుంది. దాంట్లో మీ యూఐ టెంప్లెట్ ఏదైతే ఉందో, మీరు ఏదైతే కలర్ స్కీమా ఇన్స్పైర్ అయ్యారో ఆ ఇమేజ్ అప్లోడ్ చేస్తే దాని దగ్గర నుండి కలర్స్ ఎగ్జాక్ట్ కలర్స్ మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సో ఫ్లటర్ ఇందులో ఈ వేస్ట్ మేనేజ్మెంట్ లో నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను, యాడ్సెట్స్ అని. అసెట్స్ అంటే సింపుల్ గా కావాల్సినవి, లైక్ వాట్ ఆర్ ద అడిషనల్ ఫైల్స్ యూ నీడ్ అని, వాటిని అసెట్స్ అంటాం. ఇది ఇమేజ్. సో ఇందులో వచ్చేసరికి ఈ కలర్స్ డిటెక్ట్ అయ్యాయి. సో ఈ కలర్స్ నాకు మెయిన్ గా కావాల్సిన కలర్ ఏంటంటే ఒకటి వైట్. సో నెక్స్ట్ వచ్చేసరికి గ్రే ఉంది. గ్రే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఈ కలర్ వచ్చేసరికి ఇక్కడ డిటెక్ట్ అయింది, కానీ అది ఇక్కడ కాదు. సో ఈ కలర్ కావాలి. అండ్ ఇంకేమైనా కలర్స్ ఉన్నాయా అడిషనల్ గా? మెయిన్ గా గ్రీన్, వైట్ అండ్ బ్లాక్. సో బ్లాక్ వచ్చేసరికి దీన్ని వచ్చేసరికి బ్లాక్, బ్లాక్ కాదు, టైప్ ఆఫ్ గ్రేష్ కలర్. అండ్ ఇది ఎక్కడ సెలెక్ట్ అయ్యింది వచ్చేసరికి? సో డార్క్ కలర్ ఎక్కడో వచ్చింది. సో ఈ కలర్ అవసరం లేదు యాక్చువల్గా, మనకు కావాల్సినవి మూడు కలర్స్ ఉన్నాయి అందులో. అండ్ ఇంకా కావాలనుకుంటే ఈ కలర్ తీసుకొచ్చాము, టైప్ ఆఫ్ లైట్ పింక్ లా ఉంది అది. ఇవి మెయిన్ కలర్స్. ఇందులో వచ్చేసరికి ప్రైమరీ వచ్చేసరికి గ్రీన్. ప్రైమరీ అంటే ఫస్ట్ ప్రిఫర్డ్ కలర్ ని ప్రైమరీ అంటాం. ప్రైమరీ వేరియంట్ ఉంటుంది, లైట్ వెర్షన్ ఆఫ్ ది ప్రైమరీ వేరియంట్ అంటాం. సెకండరీ వచ్చేసరికి ఈ గ్రే. సెకండరీ వేరియంట్ వచ్చేసరికి లైట్ వెర్షన్ ఆఫ్ ది గ్రే కి లైట్ వెర్షన్ ఏది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వైట్. ఇప్పుడు వచ్చేసరికి దీని ద్వారా మెటీరియల్ ప్యాలెట్స్ జనరేట్ చేయాలి. మనం ఏదైతే మెటీరియల్ డిజైన్ ఫాలో అవుతున్నామో ఫ్లటర్ లో, దానికి మెటీరియల్ కలర్స్ ఉంటాయి. సో మెటీరియల్ కలర్స్ మనం అన్నిట్లో ఇవ్వాలన్నమాట. సో అన్నిట్లో ఇవ్వాలంటే ఇప్పుడు ఎలా ఇస్తామో చూద్దాం. దానికన్నా ముందు ఏంటంటే కలర్స్ ని జనరేట్ చేయించడం కోసం ఆల్రెడీ మెటీరియల్ డిజైన్ వెబ్సైట్ లో మనకి అవైలబుల్ గా ఉంటుంది. మెటీరియల్ త్రీ త్రీ కలర్ ప్యాలెట్ జనరేటర్. ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ వెబ్సైట్, ఐ థింక్ సెకండ్ అనుకుంటా. హౌ ఇట్స్ వర్క్స్, యా, డైనమిక్ కలర్స్. మోర్ ఆన్ డైనమిక్ కలర్స్, నాట్ ఆన్ మోర్ ఆన్ డైనమిక్, నాట్ దిస్ వెబ్సైట్ అంటే ఈ పేజ్ కాదు. ఇప్పుడు అనుకుంటా యా, థీమ్ బిల్డర్. ఇంకా వచ్చారు కస్టమ్ లోకి వెళ్తారు. కస్టమ్ లో ప్రైమరీ ఉంటుంది. ప్రైమరీ వచ్చేసరికి మన కలర్ ఏంటి? ఇది గ్రీన్. 5D 5D B075. ఇది DD5075. ఓకే, వాట్ 5D? ఓకే, 50 కాదు, 5D. నో, B075. సరే, B0. యా, ఇది ప్రైమరీ. ఓకే. అండ్ సెకండరీ కలర్ వచ్చేసరికి ఏం తీసుకుందాం? ఇది తీసుకుందామా సెకండరీ కలర్? దీన్ని హవర్ చేస్తే 4E. అండ్ సెకండరీ కలర్ వచ్చేసరికి ఒకసారి 4E 4E 4E. ఒకసారి చూద్దాం ఎలా వస్తుందో. ఓకే, చూడడం బాగానే ఉంది. ఒకసారి డార్క్ మోడ్, లైట్ మోడ్ కింద స్విచ్ చేస్తే బాగానే ఉంది చూడడానికి కూడా. అండ్ ఇంకేం కలర్ ఉంది? వైట్ తెలిసిందే. ఇది F8 F5 FP, F8 F5 FP, F8 F5 FB. సో చూస్తే ఇక్కడ బటన్స్ పోయాయి కలర్ వల్ల. సో ఆ కలర్ వేయడం కావదనమాట. ఓకే. యూజ్ ఫర్ బ్యాక్గ్రౌండ్స్ అండ్ సర్ఫేసెస్. బ్యాక్గ్రౌండ్స్ కి సర్ఫేస్ కి వచ్చేసరికి మనం ఆల్రెడీ ఒక కలర్ అనుకున్నాం. బ్యాక్గ్రౌండ్ కి సర్ఫేస్ వచ్చేసరికి ఈ కలర్ అనుకున్నాం కదా, ఎఫ్
F6 F3 F9 F6 F3 F9 F6 F3 F9. బ్యాక్గ్రౌండ్ లో కలర్ ఇచ్చేసరికి ఫోర్గ్రౌండ్ లో కలర్ అంటే టెరిటరీ కలర్ ఉంది కదా, అది న్యూట్రల్ కలర్ పైన ఉంటుంది కాబట్టి అది కూడా మ్యాచ్ అవ్వట్లేదు. అండ్ ఈ కలర్ అనేది బ్యాక్గ్రౌండ్ లో కలిసిపోతుంది, అది కూడా మ్యాచ్ అవుతుంది. అంటే సెకండరీ కూడా మనం ఏది సెకండరీ కలర్ ఉందో అది కూడా మార్చాల్సిన టైం వచ్చేసింది. కానీ ఇక్కడ చూస్తే బాగానే ఉంది. ఈ బటన్ కొంచెం కనిపించట్లేదు కానీ ఈ బటన్స్ కనిపిస్తున్నాయి. సో ప్రైమరీ సెకండరీ మ్యాచ్ అవ్వట్లేదు. సో సెకండరీ వచ్చే కలర్ చేంజ్ చేయాలేమో. సార్ రీఫ్రెష్ చేద్దాం, మనకి ఈ కలర్ తెలుసు కదా. మనకి ప్రైమరీ కలర్ ఒకటే ఫిక్స్ అవుతుంది ప్రస్తుతానికి. వచ్చేసరికి ఇది 5D. సో రీఫ్రెష్ చేసి వచ్చేసరికి ప్రైమరీ మార్చేద్దాం. ప్రైమరీ తీసేసి సో ఇది మనకు కావాల్సింది. ఓకే, ఇవన్నీ బాగానే ఉన్నాయి చూడడానికి. బటన్స్ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. కలర్ ప్యాలెట్ కూడా ప్రైమరీ బ్యాక్గ్రౌండ్ సర్ఫేసెస్ ఆన్ ప్రైమరీ కంటైనర్. బట్ ఏంటవుతుందంటే ఇక్కడ ఆన్ ప్రైమరీ ఈజ్ లైక్ చాలా డిఫరెంట్ గా ఉంది ఆన్ ప్రైమరీ. సరే ఇది మీరు చూస్తే ఓకే ఓకే, బాగానే ఉంది, దాదాపు బాగానే ఉంది. ఓకే, ఈ ప్యాలెట్ చూసుకుందాం, కావాలంటే కలర్స్ తర్వాత మార్చుకుందాం. ఇక్కడ ఎక్స్పోర్ట్ లోకి వెళ్ళిన తర్వాత ఈ జెట్ ప్యాక్ కంపోజ్ ఆండ్రాయిడ్ ఫ్లటర్ వెబ్ కూడా మార్చుకోవచ్చు. సిఎస్ఎస్ ఎక్స్పోర్ట్ అవుతుంది. మన డాట్ కాబట్టి ఫ్లటర్ డౌట్ చేసుకుంటే ఇక్కడ జిప్ ఫైల్ వస్తుంది, దాని మీదకి వెళ్ళి దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే ఎక్స్ట్రాక్ట్ ఆల్. సో ఇక్కడ చూస్తే 3 వచ్చాయి. ఒకటి కలర్స్ డాట్ స్కీమా డాట్ జీ, ఒకటి మెయిన్ డాట్ 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 జీ. ఈ ఫైల్ మనకు కావాలి. ఈ ఫైల్ నేను తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసుకుంటా. సో ఇందులో వచ్చేసరికి కలర్స్ డిఫైన్ అయ్యి ఉన్నాయి. ఏం లేదు, కలర్ స్కీమ్ అని ఒక క్లాస్ ఉంటుంది. ఇది ఒక క్లాస్, ఈ డయాగ్నోసిబుల్ సంథింగ్ ఏదో క్లాస్. ఓకే, దాని అనవసరం, ఏదో క్లాస్ ఇది అంతే. సో ఇది ఏం చేస్తుంది, కలర్ స్కీమ్ కలర్స్ ని తీసుకుంటుంది. అంటే కలర్ స్ట్రక్చర్ ని డిఫైన్ చేసి ఉంటుంది. లైక్ బ్రైట్నెస్ ఏంటి, లైట్ మోడ్. బ్రైట్నెస్ అంటే లైట్ మోడ్, డార్క్ మోడ్. ఈ డార్క్ మోడ్ ప్రైమరీ కలర్ ఏంటి, డార్క్ మోడ్ లో ఉండేటప్పుడు ప్రైమరీ కలర్ ఏంటి, సెకండరీ కలర్ ఏంటి. అంటే ప్రతి డార్క్ మోడ్ కి లైట్ మోడ్ కలర్స్ చేంజెస్ ఉంటాయి కదా, కలర్స్ డిఫరెంట్ ఉంటాయి కదా, అవి ఇండికేట్ చేస్తుంది. సో అయితే సింపుల్ గా రెండు కలర్ స్కీమ్స్ డిఫైన్ చేసుకున్నాం. కలర్ స్కీమ్ అంటే సింపుల్ గా స్కీమా అంటారు కదా. స్కీమాలో ఏముంటుంది, ప్రీ డిఫైన్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇవి రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఫర్ ది పర్టికులర్ ఓవరాల్ డిజైన్ ఆఫ్ ది యూఐ కోసం. ప్రైమరీ కలర్, సెకండరీ కలర్, ఎర్రర్ కలర్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటి, ఆ బ్యాక్గ్రౌండ్ మీద ఆన్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటి, టింట్ ఏంటి, లైక్ అవుట్ లైన్ కలర్ ఏంటి, ఇవన్నీ కూడా స్కీమా అన్నమాట. ఇదంతా కూడా కలర్ స్కీమా అంటారు. అండ్ ఇప్పుడు ఇంకోటి ఫైల్ వచ్చేసరికి మెయిన్ డాట్ డాట్ జీ ఒకసారి ఓపెన్ చేసి చూస్తే ఇందులో ఏం లేదు, కలర్ స్కీమ్ ని ఇంపోర్ట్ చేసుకున్నాడు. ఇంపోర్ట్ చేసుకొని దాన్ని ఇక్కడ యూజ్ చేసుకున్నాడు అండి. సో ఇది ఎలా చేస్తారంటే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం విఎస్ కోడ్ ఓపెన్ చేస్తే ఒకసారి క్లారిటీ వస్తుంది. విఎస్ కోడ్ లో ఏమవుద్దంటే, ఇది ఒకసారి క్లోజ్ చేస్తాం. మనం ఏవైతే మనం కలర్ స్కీమ్ ఏదైతే ఉందో, కలర్ స్కీమ్ అనేది మొత్తం ఎంటైర్ యాప్ కదా అప్లై అవుతుంది. అది స్కాపల్ కు అప్లై అవుతుంది, ఎంటైర్ యాప్ కి అప్లై అవుతుంది. సో ఎంటైర్ యాప్ అనేది ఏంటి, మెటీరియల్ యాప్ ఇస్ ద ఎంటైర్ యాప్. అది అక్కడి నుండి దానికి ఏవైతే దీని చిల్డ్రన్ ఉంటాయి స్కాపల్స్, అవన్నీ కూడా ఆ, అది ప్రాపర్టీస్ అనేవి పాస్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇందులో వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి థీమ్ డేటా ఇస్తాం. థీమ్ డేటా లోపల కలర్ స్కీమ్ ని పాస్ చేసేస్తాం డైరెక్ట్ గా. థీమ్ డేటా లోపలికి యూస్ మెటీరియల్ 3 అంటే యూజ్ ద లేటెస్ట్ మెటీరియల్ 3 గైడ్ లైన్స్ ట్రూ. అండ్ కలర్ స్కీమ్ వచ్చేసరికి ఏంటి, కలర్ స్కీమ్ ఇది కదా కలర్ స్కీమ్. సరే ఇది కదా కలర్ స్కీమ్ ఏంటి, లైట్ కలర్ స్కీమ్ రాస్తా. లైట్ కలర్ స్కీమ్ అనేది ఎక్కడి నుండి వచ్చింది, ఇక్కడ నుండి వచ్చింది. సో ఆటోమేటిక్ గా అది ఇంపోర్ట్ అయిపోద్ది. ఇక్కడ ఇంపోర్ట్ అవ్వకపోతే మీరు ఇంపోర్ట్ చేయాలి.
ఇంకోటి వచ్చేసరికి థీమ్. ఇది కూడా థీమ్ డేటాని తీసుకుంటది. ఇందులో కూడా యూజ్ మెటీరియల్ 3 ట్రూ అండ్ యూజ్ ఇక్కడ ఏదైతే కలర్ స్కీమ్ ఉందో అదేంటి డార్క్ కలర్ స్కీమ్. సో ఇప్పుడు ఏమవుద్ది, లైట్ మోడ్ కాస్త ఈ కలర్స్ అప్లై అవుతాయి, డార్క్ మోడ్ కాస్త ఈ కలర్స్ అప్లై అవుతాయి. సో ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఇదైతే ఉందో ఈ రెండు ఇప్పుడు ఏంటంటే మనం ఏదైతే మన మొబైల్ అప్లికేషన్ అనేది డార్క్ మోడ్ లైట్ మోడ్ మీద స్విచ్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు ఆటోమేటిక్ గా ఈ కలర్ స్కీమ్స్ ప్రకారం మన అప్లికేషన్ అనేది బిహేవ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది థీమింగ్. థీమ్స్ ఎలా డిఫైన్ చేయాలని. ఇప్పుడు ఏమైనా మీరు కలర్స్ చేంజ్ చేయాలనుకుంటే మీరు యాప్ మొత్తంలో ఇక్కడ ఒక్క దగ్గర కలర్స్ చేంజ్ చేస్తే సరిపోతాయి అనమాట. ఓకే, అండ్ కలర్స్ ని ఎలా అంటే ఈ కలర్స్ మనం స్పెసిఫిక్ గా ఇచ్చాం కదా కలర్ స్కీమ్ లో, ఈ కలర్స్ మనం యాక్చువల్ గా ఎలా యూజ్ చేయాలో కూడా చెప్తా. బై డిఫాల్ట్ గా మీరు కలర్స్ డాట్ గ్రే గానీ రెడ్ గానీ యాసెంట్ రెడ్ గానీ అవన్నీ వాడుతూ ఉంటారు కదా. సో అలా వాడడం కాదు, ఇప్పుడు కూడా మీరు ఏవైతే కలర్ స్కీమ్ లో డిఫైన్ చేసిన కలర్స్ ఉన్నాయో అవి వాడితేనే మీ యాప్ మొత్తం కన్సిస్టెంట్ గా ఉంటుంది. డార్క్ థీమ్ చేస్తా, ఇక్కడ తీసుకొచ్చేది డ్రాగ్, హోల్డ్ అండ్ డ్రాగ్. ఓకే ఓకే, డార్క్ మోడ్ లైట్ మోడ్ కూడా ఇస్తాను. ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇది కాస్త డార్క్ మోడ్ లో ఉంది, ఇప్పుడు దీని కాస్త నేను లైట్ మోడ్ మారిస్తే సరే ఇప్పుడు ఓకే. సో ఇది కాస్త లైట్ కి టాప్ థీమ్. ఓకే, సో ఇప్పుడు కలర్స్ ఎలా యూస్ చేయాలో చెప్తాను సరే. ఇదైతే మనం ఒకసారి ఎగ్జాంపుల్ కింద ఈ బటన్ ఉంది కదా, ఈ మన అక్కడ ఈ ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ ఉంది కదా, దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంటుంది అనమాట. సో బ్యాక్గ్రౌండ్ కలర్ మనం కలర్ ఎలా ఇస్తామంటే కలర్స్ డాట్ యాంబర్ అని ఇచ్చాను అనుకోండి, ఎల్లో కలర్ అప్లై అవుద్ది. ఓకే, సో ఇలా కాదు, మనకు కావాల్సింది ఏవైతే ప్రీడిఫైన్డ్ గా కలర్స్ వచ్చేసాయో అవే కలర్స్ ని అప్లై చేయాలనుకుంటే అయితే మనం ఏం చేస్తామంటే మనకు బై డిఫాల్ట్ గా ఒక మెథడ్ ఉంటుంది, లైక్ మెరీ కోరీ డాట్ థీమ్ డాట్ ఆఫ్. అంటే మనకి థీమ్ యొక్క కరెంట్ ఏదైతే ఇన్హెరిట్ అవుతుందో మన విజెట్ ట్రీ అంటారు దీన్ని. ఇదంతా ట్రీ స్ట్రక్చర్ అనమాట. ఇది ట్రీ ఎందుకు అవుతుందో మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు థీమ్ డాట్ ఆఫ్ అనేది ఏం చేస్తుందంటే కరెంట్ థీమ్ ని కట్ చేస్తుంది, కరెంట్ యాక్టివ్ థీమ్ ని కట్ చేస్తుంది. డాట్ ఏమవుతుందండి, డాట్ పెడితే మనకి కలర్స్ అన్ని వస్తాయి. లైక్ ఏం కలర్ కావాలి మనకు, కావాల్సింది కలర్ స్కీమ్ కదా, మనకు కావాల్సింది ఏంటి కలర్ స్కీమ్ కదా కావాల్సింది. మనం డిఫైన్ చేసింది ఏంటి కలర్ స్కీమ్ డిఫైన్ చేస్తాం. మనకు కావాల్సింది కూడా కలర్ స్కీమ్ లో ఉన్న కలర్ కావాలి. ఇందులో ఏం కలర్స్ ఉన్నాయి కలర్ స్కీమ్ లో, కలర్ స్కీమ్ ఎక్కడ డిఫైన్ చేస్తాం, ఇక్కడ డిఫైన్ చేస్తాం. ఈ కలర్ స్కీమ్ లో ఏం కలర్స్ ఉన్నాయి, ఈ బ్రైట్నెస్ ఉంది, ప్రైమరీ సెకండరీ అండ్ టెరిటరీ. సో మనకు కావాల్సింది ప్రైమరీ ఆర్ సెకండరీ వాడుకుంటాం. ఓకే, సో ఏం చేస్తాం అంటే ఎగ్జాంపుల్ దీనికి నేను ప్రైమరీ ఇచ్చాను, ప్రైమరీ ఇస్తే ప్రైమరీ కింద ఉంది. ఎగ్జాంపుల్ నేను సెకండరీ ఇస్తే ఒక సెకండరీ కలర్ వచ్చింది. అదే కాక నేను టెరిటరీ కలర్ ఇస్తే నాకు టెరిటరీ కలర్ వస్తుంది. లేకపోతే ఆన్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను అనుకోండి, ఆన్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇది బ్యాక్గ్రౌండ్ కదా, ఈ బాడీ మీద ఉన్న బ్యాక్గ్రౌండ్, బాడీ మీద ఏదైతే టెక్స్ట్ ఉంది, టెక్స్ట్ బై డిఫాల్ట్ కలర్ ఏంటి ఆన్ బ్యాక్గ్రౌండ్ వైట్, అందుకే ఇక్కడ వైట్ కాదు లైట్ గ్రే. అండ్ ఎగ్జాంపుల్ దీన్ని నేను కాస్త మోడ్ చేంజ్ చేస్తాను అనుకో, మోడ్ చేంజ్ చేస్తే ఇప్పుడు చూసారా ఈ కలర్ కాస్త కొంచెం చాలా డిఫరెంట్ అయిపోయింది ఆన్ బ్యాక్గ్రౌండ్ అనే కలర్. సో ఇక్కడ మనం అప్పుడు ఏమవ్వాలి, ఐకానిక్ కూడా మనకు కలర్ అవ్వాలి. అప్పుడు ఐకానిక్ కూడా కలర్ అవ్వాలి. ఏం కలర్ అవ్వాలి, థీమ్ డాట్ ఆఫ్ డాట్ కలర్ స్కీమ్ డాట్ బ్యాక్గ్రౌండ్. ఎగ్జాంపుల్ ఇది బ్యాక్గ్రౌండ్ ఆన్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇది బ్యాక్గ్రౌండ్ అవ్వాలి, ఎల్స్ ఇది బ్యాక్గ్రౌండ్ అయితే ఇది ఆన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అప్పుడే కదా కలర్ డిఫరెన్షియేట్ మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు మనకి అర్థమైంది అంటే ఐకాన్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తే ఏదైతే దాని ఐకాన్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏదైతే పేరెంట్ ఉందో దానికి ఆన్ బ్యాక్గ్రౌండ్ ఇస్తా, లేకపోతే ఆన్ బ్యాక్గ్రౌండ్ ఇస్తే బ్యాక్గ్రౌండ్ ఇస్తా. అది అందుకే వేరియంట్స్ ఉంచుకుంటాం మనం. ఒక వేరియంట్ ఏం చేస్తుందంటే ఒక వేరియంట్ కి ఇంకో వేరియంట్ మధ్య డిఫరెన్షియేషన్ చూపిస్తుంది మనకి కలర్స్ లో. అండ్ ఇప్పుడు చూస్తే మనకి చాలా ఎక్కువ కోడ్ లో ఉంది కదా, ఇక్కడ రిపిటేషన్ కోడ్ ఏంటి, థీమ్ డాట్ ఆఫ్ ఇది అనేది రిపీట్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇది చాలా పెద్ద స్క్రీన్ అయితే ఇలాంటి
ఏదైతే ఇది చాలా పెద్ద స్క్రీన్ అయితే ఫ్యూచర్ లో ఇన్నిసార్లు మనం రాస్తే మనకి అన్నెసరీ అనమాట. అన్నెసరీగా మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నట్టు కదా. సో దానికోసం ఏం చేద్దాం అంటే ఇక్కడ దీన్ని తీసేసి ఇక్కడ ఫైనల్ ఎగ్జాంపుల్ థీమ్ కదా, మనకి వచ్చేది థీమ్ వేరియబుల్ నేమ్ థీమ్. దీన్ని దానికి అసైన్ చేసుకున్నాం. కలర్ స్కీమ్ కాస్త దేనికి అసైన్ చేస్తాం. ఫైనల్ అనేది రన్ టైమ్ టైప్. అదే డైనమిక్ గా రన్ టైమ్ లో డేటా టైప్ అనేది అసైన్ అయిపోతుంది. అలా వద్దనుకుంటే మీరు ఏదైతే కలర్ స్కీమ్ అనేది దాని డేటా టైప్ కూడా సో తీసేసి కలర్ స్కీమ్ అని రాసిన ఇది ఓకే. ఓకే, అది ఏం కాదు, అంత పెద్ద విషయం కాదు. ఇప్పుడు ఏం చేస్తారు, థీమ్ డాట్ బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ వస్తుంది. అలాగే ఇక్కడ థీమ్ డాట్ ఆన్ బ్యాక్గ్రౌండ్ అంటే ఆన్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. సేమ్, ఏం డిఫరెన్షియేట్ ఉండదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఒకసారి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం విజిట్ మొత్తానికి అండ్ మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకుంటున్నాం. ఇది కొంచెం బెటర్ కదా, రీడబిలిటీ కూడా బాగుంది అండ్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కూడా తక్కువ. సో ఇది యూసేజ్ అండ్ క్రియేషన్ ఆఫ్ ది కలర్ స్కీమ్స్.